హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా ఆలూ పాలక్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని అందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాలకూరను బాయిల్ చేసుకోవాలి. చూడండి, పాలకూర బాగా కుక్ అయింది. ఇప్పుడు వెంటనే పాలకూరను కూల్ వాటర్లోకి తీసుకోవాలి. ఇలా కూల్ వాటర్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 3-4 మినిట్స్ తర్వాత కర్రీ బాగా కుక్ అయింది. అంతే అండి, టేస్టీగా అండ్ హెల్తీగా ఆలూ పాలక్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.